ప్రజా సమస్యలపై కేబినెట్ భేటీలో చర్చ జరగటం లేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాజ్యాంగ చిక్కులు తెలిసి ఎన్నికల్లో మభ్యపెట్టడానికి కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కానీ ఇచ్చిన హామీ అమలు చేయలేక ఇప్పుడు తమ మీద నెపం నెట్టేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై మనతో మాట్లాడడానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను బీజేఎల్పీ ఏ విధంగా చూస్తుంది? తెలంగాణ కేబినెట్లో కేవలం వాళ్ళు చిట్చాట్ చేసుకోవడానికి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కూడా వాళ్ళు తెలంగాణ కేబినెట్లో చర్చలు చేయలేదు. అనేకమైనటువంటి కేబినెట్ మీటింగ్స్ చేసుకున్నారు, కానీ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడి ప్రజా పక్షాన్ని నిలబడి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క అంశాల మీద వాళ్ళు చర్చించకపోవడం చాలా బాధాకరం. అనేకమైనటువంటి రైతు సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులంతా కూడా కళ్ళల్లో ధాన్యాన్ని పోసేసుకొని ఎదురు చూస్తూ ఉంటే కనీసం కొనుగోలు విషయంలో పత్తి కొనుగోలు విషయంలో కానీ, లేకుంటే ప్యాడీ వడ్ల కొనుగోలు విషయంలో కానీ వారు మరి కనీసం శ్రద్ధ చూపించకపోగా అక్కడ కళ్ళల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైన హామీలు, ఎన్నికల హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేకమైన హామీల విషయంలో కూడా చిత్తశుద్ధి చూపుతలేరు. వారు ఎన్నో సమస్యలను పక్కన పెట్టేసి కేవలం గంటల తరబడి వాళ్ళక్కడ క్లోజ్ డోర్ లోపల మాట్లాడి ముచ్చట పెట్టుకోవడం తప్ప ప్రజల పక్షాన వాళ్ళు నిలబడి ప్రజల పక్షాన వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసేసుకునేటువంటి మరి అంశాలు కనబడతలేవు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వలేకపోతున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. దాన్ని ఇట్లా చూస్తారు. చూడండి, వారికి అన్ని విషయాలు తెలిసి వాళ్ళు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి మేనిఫెస్టోలో ఎవరిని అడిగి పెట్టిండ్రు? మేనిఫెస్టోలో మేము ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, 68% మేము రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు వారికి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు వారికి తెలిసినప్పటికీ కూడా కేవలం ఎన్నికల్లో గెలవడానికి కోసం ఈ రోజు కూడా వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉన్నారు. మరొకవైపు ఏమో మరి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి తీస్తామంటారు. మరోవైపు నిన్న మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ని మరి పాత పద్ధతి ప్రకారము మేము మరి నిర్వహిస్తామంటారు. అంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, ప్రజల్ని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కూడా కోర్టు ధిక్కరణ కేసు కింద తీసుకోవచ్చు కదని వ్యాఖ్యానించడాన్ని, స్పీకర్ మీద తీసుకోవడాన్ని, దాన్ని ఎట్లా చూస్తారు? మీరు కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద మీరు కూడా ఫిరాయింపు దానికి సంబంధించి ఫిర్యాదు చేశారు కదా. చూడండి, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. ఇన్ని రకాలుగా న్యాయస్థానం ముట్టలేసినా కనీసం వాళ్ళు స్పందించకపోవడం, వారు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది మరి కాంగ్రెస్ పార్టీ తీరును తెలియజేస్తూ ఉన్నది. మేము గతంలో కూడా చెప్పాం, అనేకసార్లు చెప్పాం, వీళ్ళు మరి ఎమ్మెల్యేల చోరీ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు తీసుకెళ్లేసి ఇతర పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకుపోయి గంప కింద గమ్మేస్తూ ఉన్నారు. అనేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలను మరి నేను కూడా దీని మీద పిటిషన్ ఇచ్చాను. మరి స్పీకర్ గారు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. మరి స్పీకర్ మీద ఇంత హాట్ కామెంట్ సుప్రీంకోర్టు చేసిందంటే ఈ ప్రభుత్వ తీరు అద్దం పట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద చూసుకోవచ్చు, తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలకు సంబంధించి ఎలాంటివి చర్చ జరగలేదని చెప్పి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.